వారు నన్ను తృణీకరించిన వారితో, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి ఏం చేశారు? తృణీకరించిన వారి దగ్గరకు పోయి ఈ ప్రవక్త ఏం చెప్తాడు? నీకు క్షేమము కలుగుతుంది, నువ్వెంత తృణీకరిస్తే అంత క్షేమం కలుగుతుంది, నీకు దిగులు పడబాకు అంటారు వీళ్ళు. ఎందుకంటే పలకరేంది మీరు? నేను అంటాను, దేవుణ్ణి తృణీకరించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన ఏమంటున్నాడు? మనం ఇందాక క్షేమం కలగాలంటే ఎప్పుడు కలుగుద్దని చెప్పాను? దేవునికి అప్పగించుకుంటే, దేవుని వాక్యానికి అప్పగించుకుంటే క్షేమం కలుగుతుంది. వీళ్ళు ఏం చేశారు? తృణీకరించారు. తృణీకరించిన వారికి కీడు జరుగుద్దా, మేలు జరుగుద్దా? కీడు. క్షేమం ఉండదు, క్షేమం వస్తుంది. మేలు జరగదు, కీడు జరుగుద్ది. మరి ఈ ప్రవక్తలు ఏం చెప్తారు వాళ్ళ దగ్గరికి పోయి? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, పర్వాలేదు, నువ్వు ఎట్ట చేసినా కానీ దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆయనకు అదే పని, రెండో పని లేదు ఎవరికి అని చెప్తాడు వీడు. ఇప్పుడు వానికి ఏం కలుగుద్ది చెప్పండి? ఇట్ట చెప్పినవాడంటే మిగిలిన విన్న వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది? ఇట్లాంటి సేవకుడే లేడు అసలు, నిజంగా ఇట్లాంటి సేవకుడికి ఇన్నాళ్ళకు దొరికిండు మనకు. మీరేమన్నా చేసుకోండి, మీకు ఆశీర్వాదమే, మేలే కానీ క్షేమమే కానీ కీడే జరగదని చెప్పగలిగిన ప్రవక్త ఇంతవరకు రాలేదు మన దగ్గరికి. ఎట్ట బతికినా కూడా క్షేమమే కలుగుద్దంట, మేలే కలుగుద్దంట. ఈ ప్రవక్తకు జై అన్నారు. అర్థమైందా? ముందేమో వాణ్ణి నెడతాడు లోపలికి, ఎక్కడికి? నరకంలోకి. మొట్టమొదటి వాణ్ణి నెడతాడు, వాడి పక్కన వీళ్ళని నెడతాడు. తానెక్కడికి పోతాడో అక్కడికి తీసుకుపోతున్నాడు.